సరే మంచిదండి. తలవలసిన చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుల మహాగణుడా, నీ ఘనమైన ఉన్నతమైన శ్రేష్టమైన నామానికి కృతజ్ఞతలు స్తోత్రాలు చెల్లిస్తున్నాను ఆయన. మరొకసారి నేను మనందరినీ సజీవులకు దాచిన నీ అపారమైన రూపంలో భద్రపరిచి మరలా నీ సన్నిధిలో చేరినైనా నీ యొక్క మాటలను నేను ఆస్వాదించడానికి మా హృదయాలను నేను సంసిద్ధపరిచిన విధానాన్ని బట్టి కృతజ్ఞతల స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను ఆయన. ఇదిగో నాయన విలువైన మాటలోనికి మా విలువైనగా మా హృదయాలను ఆయన నీ దాటి తిప్పి మాలో ఉన్న లోటుపాట్లు నేను సరి చేసుకునగలటప్పుడు నీ వాక్యాన్ని నేను మా హృదయంలో ముద్రించుకునగలటప్పుడు అటు కృపను మా ఆత్భాగ్యాన్ని మాకు అనుగ్రహించిన ఆయన. అలాగే చెప్పిన నేను తగ్గించుకొని నీ వాక్యాన్ని హెచ్చించగలటకు నేను మహిమపరచగలటకు అటు కృపను మా ఆత్భాగ్యాన్ని అనుగ్రహించమని క్రీస్తు వారి అతి పరిశుద్ధులు ప్రార్థన మనం అడవేడుకుంటున్నాం తండ్రి. ఆమె కుడి వచ్చిన అందరికీ ప్రభుని రక్షకుడైన క్రీస్తు నామములో వందనాలు తెలియజేస్తుందండి. మంచిది. ఈరోజు ఇంకొన్ని విషయాల గురించి మనం మాట్లాడుకుందాం. యాకోబు రాసిన పత్రిక 3వ అధ్యాయము 2వ వచనం ఒకసారి చూడండి. యాకోబు రాసిన పత్రిక 3వ అధ్యాయం 2వ వచనం. తీసారు అందరు? యాకోబు రాసిన పత్రిక 3వ అధ్యాయం 2వ వచనం ఏంటంటే, అనేక విషయంలో మనం అందరము తప్పిపోచున్నాము. ఎవడైనను మాట యందు తప్పని ఎడల అటివాడు లోపము లేనివాడై తన సర్వ శరీరంను స్వాధీనమందుంచుకున్న శక్తి గలవాడగు. ఏంటంటే యాకోబు గారు రాస్తూ చెప్పి ఏంటంటే, మనం అందరం చాలా విషయాలు ఇప్పుడు ఏం చేస్తున్నామంట, తప్పుతున్నాం, లేకపోతే తొట్టిల్లుచున్నాము. వాటిని ఎన్నో విషయాలు మనకు తెలిసినా వాటిని ఏం చేస్తున్నాం, మనం లక్ష్య పెట్టలేదు, దాని గురించి పట్టించుకోకుండా అట్లనే ఏం కాదులే పర్వాలేదని ముందుకెళ్తున్నాము. కానీ ఏంటంటే ఎవడైనా సరే ఏంటంట, మాట యందు అతడు తప్పని ఎడలాడు. ఏంటంట ఆయన గురించి మాట్లాడితే ఏమని చెప్తున్నా అంటే, అట్టివాడు లోపం లేని వాడై తన సర్వ శరీరమును స్వాధీనమందుంచుకొను శక్తి గలవాడగును. ఓకేనా? ఎప్పుడైతే ఒక వ్యక్తి తన మాటలను తన అదుపులో ఉంచుకుంటాడో, తన యొక్క మాటలన్నింటినీ కూడా తన ఆధీనంలో ఉంచుకొని ఎలా మాట్లాడాలి, ఏ విధంగా మాట్లాడాలి, మనము మాట్లాడే విషయాలంటే ఎవరితో మనం మాట్లాడుతున్నాము అనే జ్ఞానాన్ని, అనే తెలివిని, అనే దాన్ని మనం ఎప్పుడైతే మన కంట్రోల్లో ఉంచుకుంటామో అప్పుడు ఏంటంట, వాడు ఏం చేస్తారంట, సర్వ శరీరాన్ని కూడా ఏం చేస్తారంట, స్వాధీనపరుచుకునే శక్తివంతం. అంటే వ్యక్తితో మాట్లాడేటప్పుడు మన భాష అనేది, మన మాటలనేది ఎవరితో ఎలా మాట్లాడుతున్నాం ఏం చేయాలి చెప్పండి, చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎవరితో ఎలా మాట్లాడి కానీ ఎవరితోనైనా సరే ఎలా మాట్లాడాలి, మనం ఎలా మాట్లాడాలి చెప్పండి. మనం అందరం ఎవరండి? క్రైస్తవులు. కనుక ఏంటి చెప్పండి, ఎవరితో మాట్లాడినా క్రైస్తవంతో మాట్లాడిన ఎలా మాట్లాడాలి, క్రైస్తవం లాగానే మాట్లాడాలి. అన్యంతో మాట్లాడినా క్రైస్తవం లాగానే మాట్లాడాలి. దేవునితో మాట్లాడినా ఎలా ఉండాలి మనం అంటే క్రైస్తవంలా మన మాట అనేది ఎలా ఉండాలంటే, మనం అన్యంతో మాట్లాడినా క్రైస్తవం లాగానే మాట్లాడాలి, క్రైస్తవంతో మాట్లాడినా మనం క్రైస్తవం లాగానే మాట్లాడాలి. అలాగే దేవునితో మాట్లాడినా మన సంభాషణ ఎలా ఉండాలి, క్రైస్తవునిగానే ఉండాలి. అవునా కదా? క్రైస్తవుడిగా మాట్లాడడం ఏంటంటే, అన్యులతో మాట్లాడినప్పుడు ఎలా ఉండాలి చెప్పండి, మన యొక్క మాటలు అనేవి క్రీస్తును ప్రకటించే విధంగా ఉండాలి. అవతలకి క్రీస్తు అంటే ఏంటో, క్రీస్తు ఔన్నత్యం ఏంటో తెలిసే విధంగా ఉండాలి. మన భాషను బట్టి, మన మాటలను బట్టి అవతలకి ఏం తెలవాలి చెప్పండి, అవతల ఉన్న వ్యక్తులకు క్రీస్తు యొక్క ఔన్నత్యం, ఆయన గొప్పతనం అనేది మన మాటల ద్వారా ఏం చేయాలి, అవతలకి తెలవాలి. ఎవరితో? అన్యులతో మాట్లాడేటప్పుడు. ఓకేనా? క్రైస్తవులతో మనం మాట్లాడేటప్పుడు ఏం చేయాలంటే, క్రీస్తు మన మధ్య ఉండేటట్లు మాట్లాడాలి. ఓకేనా? క్రైస్తవులు మాట్లాడుకుంటాం కదా, క్రైస్తవులు మాట్లాడడం ఎలా ఉండాలి, క్రీస్తు మన మధ్య సహవాసం చేస్తే ఎలా ఉంటుంది, ఓకేనా? క్రీస్తు మన మధ్య ఉండేటట్లు మన యొక్క మాటలన్నీ కూడా ఎలా ఉండాలి చెప్పండి, క్రీస్తుకి ఇంపైనవి. అంటే క్రీస్తు మన మధ్య నివసిస్తున్నాడు. ఆ మాటలను బట్టి ఎక్కడైతే 2-3 నా నామమున కూడి ఉంటారు అక్కడ ఏంటి చెప్పండి, దేవుడు కంపల్సరిగా ఉంటాడు. కాబట్టి ఎప్పుడైతే మనం 2 క్రైస్తవులుగా మాట్లాడుకుంటున్నామో ఆ మధ్యలో ఎవరు ఉండేటట్టు ఉండాలి, క్రీస్తును చూపించే విధంగా మన సంభాషణలు ఉండాలి. ఓకేనా? 3వది ఏంటంటే, దేవునితో మాట్లాడేటప్పుడు ఎలా ఉండాలి చెప్పండి. దేవునితో మాట్లాడేటప్పుడు దేవుని సహవాసాన్ని పొందుకునేటట్టు మాట్లాడాలి. ఎప్పుడైతే మనం ప్రార్థనలో ఏకీభవిస్తామో, ప్రార్థనలో మనం ఉంటామో, ఆ ప్రార్థనలో ఉన్నప్పుడు ఎలా ఉండాలి చెప్పండి, దేవుని సహవాసంలో ఉన్నట్టు, దేవుని సన్నిధిలో ఉన్నట్టు ఆ స్పృహలోనికి వెళ్ళి మనం ఏం చేయాలి, దేవునితో మాట్లాడడం అనేది తెలిసి ఉండాలి. ఓకేనా? రైట్. ముందుగా మనం బైబిల్ అనుసంగా అసలు ఎలా మాట్లాడాల్సిన విషయాలు ఏంటి, అసలు ఏ విధంగా మాట్లాడితే బాగుంటుంది. అపోస్తుల కార్యములు 26-25 ఒకసారి చూడండి. అపోస్తుల కార్యములు 26వ అధ్యాయము
25వ వచనంలో మాట్లాడుతున్నాడు. అపోస్తలుడైన పౌలు గారు మాట్లాడుతున్నారు. ఒకసారి చూడండి. అపోస్తల కార్యంలో 26:5వ వచనంలో అందుకు పౌలు ఇట్లా నేను మహాఘనత వహించిన పేస్తూ నేను వెర్రివాడను కాను, ఏంటంట సత్యమును స్వస్థ బుద్ధియు గల మాటలనే చెప్పుచున్నాడు. ఏమని చెప్తున్నాడు? అపోస్తలుడైన పౌలు గారు ఏంటి చెప్పండి, అక్కడున్న వ్యక్తితో మాట్లాడుతూ ఫేస్తూ అనే వ్యక్తితో మాట్లాడుతూ ఏమని చెప్తున్నాడు చెప్పండి? మహాఘనత వహించిన ఫేస్తూ నేను మాట్లాడుతున్నాడు ఏంటి చెప్పండి? నేను మాట్లాడే మాటలు ఏంటంటే వెర్రి మాటలు కాదు. ఏం మాట్లాడుతున్నాడు నీతోని? సత్యాన్ని స్వస్థ బుద్ధి కలిగించే మాటలే మాట్లాడుతున్నాడు. ఓకేనా? రైట్. మనకంటే గొప్ప వాళ్ళు ఎవరైనా మనం ముందటుంటే మనం ఎలాంటి మాటలు మాట్లాడతాం చెప్పండి? పౌలు గారు చెప్తుంది ఏంటంటే మనకంటే గొప్పవారు, ఉన్నత స్థాయిలో ఉన్నవాళ్ళు, వాళ్ళతో మాట్లాడేటప్పుడు ఏ మాటలు మాట్లాడాలంట? ఏ మాటలు మాట్లాడాలండి? చెప్తుంది ఏంటంటే సత్యమును, ఇంకేంటంట స్వస్థ బుద్ధియు గల మాటలు. ఓకేనా? రైట్. అంటే మనకంటే పెద్దోళ్ళు గొప్పవాళ్ళు ఉంటే వాళ్ళ ముందు మనం మాట్లాడే మాటలు ఎలా ఉండాలి? ఎట్లాంటి మాటలు మాట్లాడాలి? సత్యం మాట్లాడాలి. రెండోది ఏంటి చెప్పండి? స్వస్థ బుద్ధి గల మాటలు, అంటే మంచి ప్రవర్తన కలిగిన మాటలని మనలో నుంచి రావాలి. నిజంగా అట్లాంటి మాటలు వస్తాయి. ఒక వ్యక్తి, గొప్ప వ్యక్తి మన ముందట ఉన్నప్పుడు వాని ముంగట గొప్ప చేయబడాలంటే ఏం చేస్తాం చెప్పండి? మనం సత్యాన్ని స్వస్థ బుద్ధి కలిగిన మాటలు మాట్లాడతాము, వేరే మాటలు మాట్లాడడానికి ఇష్టపడతాము. ఏం చేస్తారు చెప్పండి? ఒక తెలిసిన వ్యక్తి గురించి నేను అడిగాడు అనుకోండి, ఓకేనా, అతని గురించి మీరు ఏం సత్యాన్ని చెప్తారా, లేకుంటే మీ లోపల నుంచి ఏమైనా అతని మీద కక్ష కానీ క్రోధం కానీ ఉంటే వాటిని కల్పించి చెప్పడానికి ఇష్టపడతారు ఒక వ్యక్తి మీద? ఏం చేస్తారు చెప్పండి? ఆ వ్యక్తి క్యారెక్టర్ ఏంటో ఉన్నట్లు చెప్తారా, లేకుంటే మీకు అతని మీద ఏమైనా కక్ష కానీ ద్వేషం కానీ ఉంటే ఇంకేమైనా కల్పించి చెప్పడానికి ఇష్టపడతారా? ఏం చేస్తారు చెప్పండి? పౌలు గారు మాలో చెప్తుందంటే సత్యం చెప్పాలంటే ఒక వ్యక్తి గొప్ప వ్యక్తి ఉంగట మనం నిలబడ్డప్పుడు చెప్పేది ఏంటంటే సత్యం చెప్పాలి. ఇంకేం చెప్పాలంట? స్వస్థ బుద్ధి గల మాటలు, అంటే మంచి బుద్ధి. అవతల వ్యక్తికి ఎలా ఉండాలి చెప్పండి? మనం చెప్పే మాటల ద్వారా ఏం చేయాలి చెప్పండి? ఏం చేయాలి? మనసు అనేది, అతని హృదయం అనేది ఏం చేయాలి? మంచి వైపుకు మళ్లించబడాలి. ఒక వ్యక్తికి మనం మాటలు చెప్పామంటే, ఒక పై స్థాయిలో ఉన్న వ్యక్తికి మనం మాటలు అతను చెప్పామంటే ఆ మాటల ద్వారా ఆ వ్యక్తి ఏం చేయాలి చెప్పండి? తన హృదయం అనేది మంచి స్థితిలోనికి మారడానికి కారణం అవ్వాలి. ఓకేనా? ఎప్పుడైతే ఒక వ్యక్తి ఇలాంటి మాటలు తీసుకోకుండా అవతల చాడీలు, కొండాలు, లేకుంటే లేనిపోని ఎక్కిచ్చే మాటలు ఎప్పుడైతే ఒక వ్యక్తి హృదయంలో నింపుతాడో ఆ వ్యక్తికి స్వస్థ బుద్ధికరమైన మాటలు వెళ్తాయా, లేకుంటే ఏమైనా విపరీతంగా క్రోధం కానీ ద్వేషం కానీ ఏర్పడడానికి కారణం అవుతాయా? ఎట్లాంటివి వెళ్తాయి చెప్పండి? ఒక వ్యక్తి మీద మనం ఇచ్చే సాక్ష్యం అనేది అతని యొక్క మైండ్ అనేది మంచికి రియాక్ట్ అవ్వడానికి ఎక్కువగా ఉపయోగపడుతుందా, లేకుంటే చెడుగా వెళ్ళడానికి, చెడు దారిలోనికి అతని మనసంతా పాడు చేయడానికి ఉపయోగపడుతుంది చెప్పే మాటలు అవతల వ్యక్తికి? ఎట్లున్నా చెప్పండి? అవతల వ్యక్తి, ఒక వ్యక్తికి మనం సమాచారం ఇస్తే ఎలా ఉండాలంట? సత్యం గురించి ఉండాలి. అలాగే ఏం చేయాలి? అతని బుద్ధి అనేది మంచి స్థితిలోనికి, మంచి స్థానంలోనికి, అవతల వ్యక్తిని ప్రేమగా, దయగా, కనికరంగా చూసే స్థితిలోనికి మనం చెప్పే మాటలను బట్టి ఆ వ్యక్తి ఏం చేసుకోవాలి? సరిచేయబడాలి. అలాంటి మాటలని మనం చెప్పగలగాలి. కానీ ఒక వ్యక్తితో మనం సంభాషణ చేస్తున్నప్పుడు ఎలాంటి మాటలు మాడుతున్నాం? అవతల వ్యక్తి మీద ద్వేషాన్ని, కోపాన్ని పెంచే మాటలు మాడుతున్నాం, లేకుంటే అవతల వ్యక్తుల పట్ల ప్రేమను పెంచే మాటలు మాట్లాడుతున్నాము? ఒకసారి అది చెక్ చేసుకోవాలి. పౌలు గారు చెప్తుంది ఏంటంటే, నేను ఒకవేళ మాట్లాడాల్సి వస్తే అవతల వ్యక్తి గురించి కానీ అవతల వ్యక్తితో కానీ నేను మాట్లాడాల్సి వస్తే ఎలాంటి మాటలు మాట్లాడతాను? సత్యం, ఇంకేంటంట స్వస్థ బుద్ధి గల మాటలు. అంటే అవతల వ్యక్తి బుద్ధిని చెడగొట్టే మాటలు నేను ఎప్పుడు కూడా మాట్లాడను. అంటే అవతల మీద నిందలేసి వాడు అలాంటి వాడు, ఇలాంటి వాడు, వీడు చెడ్డవాడు, లేకుంటే వానికి కొద్దిగా దూరంగా ఉండాలి, వీడు మంచోడు కాదు, వీడు ఇలా చేశాడు, అలా చేశాడు, చెప్తున్నాగా మనం కనబడగా ఏం చేస్తాం చెప్పండి? వాళ్ళ చేతిలో మోసపోయాం, వాళ్ళ చేతిలో నష్టపోయాం, వాళ్ళు ఇలాంటి వాడు, అలాంటి వాడు, ఇట్లాంటి అన్ని కూడా పౌలు ఏం చేస్తాడు? ఇప్పుడు ఒకరి మీద నిందలేయడానికి కానీ, ఒకరి మీద ఏదో సాకు చెప్పి తను తప్పించుకోవడానికి కానీ ఏం చేయాడు చెప్పండి? అలాంటి ఎప్పుడు చేయలేదంట. ఎలా చెప్పాడంట? సత్యం చెప్పాడు. అలా ఇంకేం చేశాడు? స్వస్థ బుద్ధి, అంటే అవతలి వ్యక్తుల మీద మంచి బుద్ధి పెరిగే మాటలు, అవతలి వ్యక్తుల పట్ల కనికరంగా నడుచుకునే మాటలు అతడు చెప్పాడు. రోమిలకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 17వ వచనం ఒకసారి చూడండి.
రోమిలకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 17వ వచనం. పది 17లో కాగా వినుట వలన విశ్వాసం కలుగును, వినుట క్రీస్తును గురించిన మాట వలన కలుగును. ఏంటంటే చెప్పండి, ఎవరి గురించి మాట్లాడాలి చెప్పండి? అవతల వ్యక్తిలో విశ్వాసం రావాలంటే, అవతల వ్యక్తిలో విశ్వాసాన్ని పెంపొందించాలంటే ఎవరి గురించి చెప్పాలంట? ఎవరి గురించి చెప్పండి? వినుట ఎవరి వలంట? వినుట క్రీస్తును గురించిన వినుట క్రీస్తును గూర్చిన మాట వలన కలుగును, కాగా వినుట వలన విశ్వాసం కలుగును. ఆ వినుట ఎవరి గురించి అంట? క్రీస్తుని గురించిన. ఓకేనా? ఎప్పుడైనా సరే ఒక వ్యక్తిని మనం క్రీస్తులోనికి రాబట్టాలంటే, క్రీస్తులోనికి అతన్ని తీసుకురావాలంటే చెప్పాల్సిన మాట ఏంటి చెప్పండి? ఎవరి గురించి చెప్పాలంట? ఎవరి గురించి చెప్పాలి? క్రీస్తుని గురించి చెప్పాలి. కానీ మనం ఎవరి గురించి చెప్తాం? ఎవరి గురించి చెప్తారు చెప్పండి? అవునా? మా సంఘానికి వస్తే పలానా వారికి స్వస్థత అయిందండి, అవునా? మా సంఘానికి వస్తే పలానా వారికి ఆ ఇబ్బందులన్నీ తొలగిపోయాయండి. ఎవరి గురించి చెప్తున్నావు? క్రీస్తు గురించి చెప్తున్నావా? నీ గురించి నువ్వు చెప్పుకుంటున్నావు, లేకపోతే అవతల వ్యక్తి గురించి చెప్తున్నావా? ఒక వ్యక్తిలో విశ్వాసం బలపడాలంటే, పెంపొందించబడాలంటే ఎవరి గురించి చెప్పాలి చెప్పండి? ఎవరి గురించి చెప్పాలి? క్రీస్తుని గురించి చెప్పాలి. కానీ ఎవరి గురించి చెప్తారు? మనిషి దేని గురించి ఎక్కువ చెప్పుకోవడానికి ఇష్టపడతాడు? క్రీస్తుని గురించా? వాళ్ళ చర్చిలో జరిగే మహత్కార్యాల అద్భుతాల గురించా? దేని గురించి చెప్పడానికి ఇష్టపడతారు చెప్పండి? ఆ చర్చిలోకి రాగానే అప్పులు తీరిపోయండి, స్వస్థత అయిపోయిందండి, ఇవన్నీ బాగుపడ్డాయండి, అలా అండి, ఇవి చెప్పడానికి ఇష్టపడతారా? క్రీస్తుని గురించి చెప్పడానికి ఇష్టపడతారా? ఎప్పుడైతే ఒక వ్యక్తిని క్రీస్తు గురించి చెప్పడానికి అలవాటు అవుతారో ఆ వ్యక్తి ఏం చేస్తాడు? క్రీస్తులో బలపడతాడు. సాటి మనిషి గురించి ఎప్పుడైతే నువ్వు చెప్పడానికి ఇష్టపడతావు ఆ వ్యక్తి ఏం చేస్తాడు చెప్పండి? అతనికి కూడా ఏముంటాయి? కోరికలు. నాకు కూడా అయితే బాగుండు, నాకు కూడా అది వస్తే బాగుండు, నేను కూడా అలా జరిగితే బాగుండు. అవునా కదా? ఆ వ్యక్తికి క్రీస్తు మీద విశ్వాసం ఎవరి మీద ఉంటుంది? అలా జరిగితేనే బాగుంటుంది, అలా అయితేనే బాగుంటుంది. అతడు దేన్ని బట్టి వస్తాడు దగ్గరికి? క్రీస్తు దగ్గరికి భూ సంబంధమైన వాటి గురించి వస్తాడు, క్రీస్తు గురించి అతడు రాడు. కాబట్టి ఏంటంట, ఒకవేళ మనం మాటలు చెప్పాలంటే అవతల వ్యక్తికి ఏం చేయాలి చెప్పండి? క్రీస్తుని గురించిన మాటలే చెప్పాలి. ఓకేనా? ఒక వ్యక్తి మన దగ్గరికి వస్తున్నట్టు అతను చెప్పే మాట ఎలా ఉండాలంటే క్రీస్తు గురించి, మన సొంత అభిప్రాయాలు, మన సొంతవి, మన సొంత సాక్ష్యాలు ఎప్పుడు కూడా వాళ్ళ మీద రుద్దడానికి ప్రయత్నం చేయదు. ఎందుకంటే ఎప్పుడైతే మనం అవి రుద్దుతామో వాళ్ళు కూడా ఏం చేస్తారు చెప్పండి? అవే కావాలనుకుంటారు. ఎప్పుడైతే వాళ్ళకి అవి జరగవో క్రీస్తు మీద ఏమవుతుంది చెప్పండి? వాళ్ళ విశ్వాసం అనేది సన్నగిల్లిపోతుంది, వాళ్ళ పునాది అనేది సరిగా వేయబడదు. కనుక ఎప్పుడైనా సరే పునాది ఎక్కడ వేయబడాలి? క్రీస్తు మీద వేయబడాలి. క్రీస్తు మీద వేయబడితే వాడు స్థిరపరచబడతాడు. ఒక మనిషి మీద ఎప్పుడైతే అతడు వేయబడతాడో అతని పునాది అనేది సరిగా ఉండదు, మధ్యలోనికి రాగానే ఏం చేస్తాడు? విశ్వాసం నుండి తొలగిపోవడానికి అవకాశం ఉంది. ఓకేనా? కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 10వ వచనం ఒకసారి చూడండి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 10వ వచనంలో సహోదరులారా, మీరందరూ ఏక భావముతో మాట్లాడవలననియు. ఏంటంటే ఏమని చెప్తున్నాడు పౌలు గారు? మీరందరూ ఏక భావముతో మాట్లాడవలననియు, మీలో కక్షలు లేక ఏక మనస్సుతోనూ ఏక తాత్పర్యంతోనూ మీరు సన్నద్ధులై ఉండవలనని మన ప్రభువు అయిన యేసుక్రీస్తు పేరిట మిమ్మును వేడుకొనుచున్నాను. అవునా? ఏమని చెప్తున్నాండి అపోస్తలుడైన పౌలు గారు మరలా రాస్తే ఏంటంట? మీలో ఏముండద్దంట? కక్షలు ఉండొద్దు. ఓకేనా? ఎప్పుడైతే ఒక వ్యక్తిలో కక్షలు అనేవి ప్రారంభమవుతాయి ఏం చేస్తాడు చెప్పండి? ఆ వ్యక్తితో ఏకీభవించడానికి ఇష్టపడు. ఓకేనా? అది సరైన నిర్ణయం అనిపించినా సరే ఆ వ్యక్తి ఏం చేయడు చెప్పండి? అడ్డం మరతాడు. అవునా కదా? ఒక వ్యక్తి నిర్ణయం కరెక్ట్ అని తెలిసినా సరే ఆ వ్యక్తి మీద ఎప్పుడైతే వ్యక్తికి కక్ష కానీ ద్వేషం కానీ ఉంటుందో అతను చెప్పింది రైట్ అయినా సరే ఏం చేస్తాడు చెప్పండి? దాన్ని ఏం చేస్తాడు? వ్యతిరేకిస్తారు ఆటోమేటిక్గా. ఎందుకు? వాడంటే నీకు నచ్చదు కానీ ఏం చేస్తాడు? వాడు కరెక్ట్ చెప్పినా ఏం చేస్తాడు? ఏం చేస్తాడు చెప్పండి?
దాన్ని వ్యతిరేకిస్తాడు, దాన్ని అడ్డగిస్తాడు. నువ్వు మంచి చేయాలని చూసినా కానీ దాంట్లో ఎన్నో లొసుగులు అనేది ఎత్తుకుతుంటాడు. అవునా కదా? ఒక వ్యక్తి ఎప్పుడైతే నచ్చని వ్యక్తి ఉన్నాడో వాడు మంచి చెప్పినా కానీ మనకి ఎలా అయినా పడుతుంది, ఎలా అర్థమవుతుంది? వాడు మంచి చెప్పినా సరే దాంట్లో ఎన్నో చెడు ఉద్దేశాలు అనేవి ఏం చేస్తారు, దాని గురించి ఆలోచిస్తుంటారు. వాడు మంచి చెప్పినా సరే, మన మంచి కొరకు మేలు కొరకు చెప్పినా సరే, ఎప్పుడైతే ఈ కక్షలు అనేది హృదయంలోనికి వచ్చేస్తాయో, మంచి చెప్పినా సరే ఏం చేయాలో చెప్పండి, దాన్ని తీసుకోవడానికి ఇష్టపడరు. అవునా కదా? వాళ్ళు చెప్పేది మంచి అయినా సరైన విధానమైనా సరే వీళ్ళకి ఏం చేయాలి, ఆటోమేటిక్గా వాళ్ళ మీద కక్ష ఉంది కాబట్టి ఏం చేస్తారు చెప్పండి, నచ్చదు వాళ్ళు చెప్పేది, వీళ్ళు అంగీకరించరు. కాబట్టి ఏంటంటే సహోదరుల మీరు అందరూ ఎలా ఉండాలంట, ఏకభావంతో మాట్లాడాలి. ఓకేనా? మాట్లాడేటప్పుడు ఎలా ఉండాలంట, క్రైస్తవుడిగా అందరి మాటలు ఎలా ఉండాలి చెప్పండి, ఏకభావంతో ఉండాలి. అంటే ఒకే భావం, అందరూ ఒకే తాత్పర్యం మీద ఉండాలని చెప్తున్నాడు. మీలో ఏక మనస్సును ఏక తాత్పర్యంతోనూ మీరు సన్నద్ధులై ఉండవాలని ప్రభు అయిన యేసుక్రీస్తు పేరిట ఏం చేస్తున్నాడు చెప్పండి, మిమ్మల్ని వేడుకొంచున్నాను, బతిలాడుచున్నాను. ఓకేనా? మిమ్మల్ని అందరినీ కూడా వేడుకుంటుంది ఏంటి చెప్పండి, అందరూ కూడా ఎలా ఉండాలి చెప్పండి, ఒక మాట అన్నారంటే ఆ మాటకి ఏం చేయాలి, కట్టుబడి ఉండాలి. వాడు రైట్ అంటే నేను రాంగు, వాడు రాంగ్ అంటే నేను రైటు. ఇట్లాంటి మీలో అంటే బయట లోకంలో ఏం చేస్తాయి చెప్పండి, ఇవన్నీ కూడా ఈ పోటీలు ఈ కక్షలు అనేవి సహజం. కానీ క్రీస్తులోనికి వచ్చిన మీలో ఏం చేయాలి చెప్పండి, ఇలాంటి పోటీతత్వం అనేది మీలోనికి రావద్దు. వానికంటే నేను గొప్పగా కనబడాలని, వాడికంటే నేను గొప్పగా ఉండాలని, ఏదో వాడొకటి చెప్తే నేను అంతకంటే మించి చెప్తాను, వాని మాట బాగాలేదు నేను ఇంకోటి చెప్తాను. కాబట్టి ఒకరికంటే ఒకరు మించిన వారిగా అలాంటి ప్రయత్నాలు ఎప్పుడు చేయొద్దు. అందరూ కూడా ఏం చేయండి, కూర్చొని మాట్లాడుకుని ఏకభావంతో ఉండడానికి ఎప్పుడు కూడా ప్రయత్నాలు చేయండి అని చెప్తున్నాడు. ఓకేనా? కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 6:11 చూడండి ఒకసారి. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 6:11. ఓ కొరింథీయులారా, అరామరా లేకుండా మీతో మాట్లాడుచున్నాను, మా హృదయము విశాలపరచబడి ఉన్నది, మీ ఎడల మా అంతఃకరణము సంకుచితమై ఉండలేదు కానీ మీ అంతఃకరణమే సంకుచితమై ఉన్నది. మీ ఎడల మాకున్న అంతఃకరణమునకు ప్రతిఫలంగా మీరును మీ హృదయంలో విశాలపరుచుకొనుడి. ఏమని చెప్తున్నాడండి, ఓ కొరింథీయులారా ఏంటంట, అరమర లేకుండా మీతో మాట్లాడడం లేదు. అరమర అంటే, అరమరిక అంటే ఏంటి చెప్పండి, తెలుసా? అరమరిక అంటే తెలుసా? అరమరిక అంటే తెలియదా? ఒక మంచి స్నేహబంధము, బంధుత్వం అంటే ఏది చెప్పినా కానీ ఏకతాత్పర్యం అనుకున్నాం కదా, అట్లా అరమరిక అంటే ఒకవేళ అతనికి నచ్చకుండా ఇబ్బందిగా ఉన్నా సరే ఏం చేస్తాడు చెప్పండి, అతని పట్లున్న స్నేహాన్ని బట్టి లేకుండా అతని పట్లున్న అభిమానాన్ని బట్టి ఏం చేస్తారు చెప్పండి, వాళ్ళిద్దరూ ఏం చేస్తారు, ఏకభావంలోనికి సర్దుకుపోయే తత్వంలోనికి వస్తారన్నమాట. అరమరిక అంటే మంచి స్నేహ బంధాన్ని కలిగి ఉన్నాడు అరమరిక. ఇక్కడ చెప్తూ కొరింథీయులకు రాసి చెప్తున్నారు, అరమరిక లేకుండా నేను మాట్లాడుచున్నాను అంటున్నాడు. ఓకేనా? అంటే మీరు ఏమనుకుంటున్నారంటే మనకు మంచి సంబంధం లేదు కానీ నేను ఏది చేసినా మీకు ఎలా చేస్తున్నాను అనుకుంటున్నారు, మీకు ఏదో కోపంతో చెప్తున్నాను అనుకుంటున్నారు, లేకుంటే మీ మీద ఏదో కక్ష పెట్టి నేను చెప్తున్నాను అనుకుంటున్నారు. కానీ ఏంటి చెప్పండి, అలా నా హృదయం అనేది లేదని చెప్తున్నాను. ఏమని చెప్తున్నాను, మీ ఎడల నా అంతకన్నా సంకుచితమై ఉండలేదు. ఓకే, మీరు అనుకుంటున్నారేమో అట్లా, ఏంటంటే నేను చెప్పేదంతా కూడా మీ బంధాన్ని తెగేసేలాగా, మీతో నాకు ఏం సంబంధం లేనట్టు, మిమ్మల్ని ఏదో కావాలనే ప్రశ్నిస్తున్నట్టు, మిమ్మల్ని ఏదో కావాలని ఇబ్బంది పెడుతున్నట్టు మీకు అనిపిస్తుందేమో. ఏంటంటే అట్లాంటిది అనిపించడానికి గల కారణం ఏంటంట, మీ ఎడల మాకున్న అంతకన్నా శుద్ధి ఏంటి చెప్పండి, బాగానే ఉంది. కానీ నా ఎడల మీకున్న అంతకన్నా శుద్ధి ఏంటి చెప్పండి, ఏమని చెప్తున్నాడు అక్కడ, మీ ఎడల మాకున్న అంతకరణ శుద్ధి ప్రతిఫలముగా మీరుని హృదయంలో ఏం చేసుకోండి, విశాలపరచుకోండి. పైన మాటలో చెప్తే ఏంటంటే మా హృదయము విశాలపరచబడి ఉన్నది, కానీ మీ ఎడల మా అంతఃకరణ శుద్ధి సంకుచితమై ఉండలేదు. కానీ ఏంటంట, మీ అంతఃకరణ ఏమైపోయిందంట, సంకుచితమై ఉంది. పౌలు గారు మాట చెప్తుందంటే మీ మీద నాకేదో కక్ష క్రోధం అనేది ఏం లేదు, కానీ నేను చెప్పే మాటలను బట్టి మీకు ఎలా అనిపిస్తుంది చెప్పండి, మమ్మల్ని ఒక్కరినే వ్యతిరేకిస్తున్నారు, మమ్మల్ని ఒక్కరినే కావాలని ఏం చేస్తున్నాడు, ఇబ్బంది పెడుతున్నారు మీరు అనుకుంటున్నారు. కానీ ఏంటి చెప్పండి, నా హృదయం అనేది అలా ఎప్పుడు కూడా లేదు. అందరినీ కూడా ఏం చేస్తుంది చెప్పండి, సమానంగా చూసి అందరి హృదయం కూడా ఏం చేయాలి, విశాలపరచబడాలి. అందరూ కూడా ఏం చేయాలి, సరిచేయబడాలి. ప్రతి దాన్ని బట్టి అందరూ కూడా ఏం చేయాలి, సర్ది చెప్పుకోబడాలి, జాగ్రత్తగా మెసలబడాలని నా ఉద్దేశం ఉంది. కానీ మీకు ఎలా ఉందంటే మమ్మల్ని ఒక్కరినే కావాలని ఏం చేస్తున్నారు, తిడుతున్నాడు, లేకుంటే మా మీద ఒక్కరి మీదనే కావాలని ఏదో
ఇలా బెదిరించడానికి, లేకుంటే మమ్మల్ని ఏదో భయపెట్టడానికి ప్రయత్నం చేస్తున్నారు పౌలు గారు అనే విధంగా మీ యొక్క హృదయం అనేది ఉంది. కానీ నా హృదయం అనేది ఏంటి చెప్పండి, అలా లేదు. ఓకేనా? ఎప్పుడైనా సరే అందరితో కూడా ఎలా ఉండాలి చెప్పండి, అంటే స్నేహభావాన్ని బట్టి అందరి వ్యక్తులతో ఎలా ఉండాలి మనం, ఒక వ్యక్తి పట్ల గొప్ప అభిమానం చూపించి ఇంకో వ్యక్తి పట్ల ఎప్పుడు కూడా ఏం చేయదు మనం భేదాన్ని. అంటే తప్పు చేసిన వ్యక్తి మనోడైనా సరే ఏం చేయాలి చెప్పండి, దాన్ని ఖండించడానికి ఎప్పుడు కూడా మనము సిద్ధంగా ఉండాలి మాట్లాడేటప్పుడు. ఓకేనా? రైట్. కొరింథీ 12:14 ఒకసారి చూడండి. 12:14, 2 కొరింథీ 12:14 ఇందులోనే. ఈ మూడవసారి మీ వద్దకు వచ్చినప్పుడు సిద్ధముగా ఉన్నాను. మీకు భారముగా నుండను, మీ సొత్తును కాదు మిమ్మునే కోరుకొనుచున్నాను. పిల్లలు తల్లిదండ్రుల కొరకు కాదు, తల్లిదండ్రులే పిల్లల కొరకు ఆస్తి కూర్చదగినది కదా. కాబట్టి నాకు కలిగినది యావత్తు మీ ఆత్మల కొరకు బహు సంతోషముగా వ్యయపరిచెదను. నన్నును నేను వ్యయపరుచుకొందును. నేను మిమ్మల్ని ఎంత ఎక్కువగా ప్రేమించున్నానో అంత తక్కువగా మీరు నన్ను ప్రేమింతురా? అది అలా గుండనివుడి. నేను మీకు భారముగా ఉండలేదు కానీ యుక్తి గలవాడనై మిమ్మల్ని తంత్రము చేత పట్టుకుంటునని చెప్పుకుందురేమో. నేను మీ యొద్ద పంపిన వారిలో ఎవని వలనైనను మిమ్మల్ని మోసపుచ్చి అర్జించుకుంటున్నా. మీ యొద్దకు వెళ్ళుటకు తీతును హెచ్చరించి అతనితో కూడా ఒక సహోదరుని పంపితిని. తీతు మిమ్మల్ని మోసపుచ్చి ఏమైనా అర్జించుకునినా మేము మీ యొక్క ఆత్మ వలననే అడుగు జాడలేదని నడుచుకోలేదా? మేము ఇంతవరకు మా విషయమై మీ సమాధానమును చెప్పుకొనుచున్నామని మీకు తోచలేదా? దేవుని ఎదుటనే క్రీస్తునందు మాట్లాడుచున్నాము. ప్రియులారా, మీ క్షేమాభివృద్ధి కొరకు ఇవన్నీ ఏంటి చెప్పండి. మనం మాట్లాడేటప్పుడు ఎలా ఉండాలి చెప్పండి. మనం మాట్లాడేవి అవతల వ్యక్తికి ఏం చేయాలంట, ఏం చేయాలి, క్షేమాభివృద్ధి కలిగించే విధంగా ఉండాలి. ఓకేనా? కింది మాటలు చెప్తా అపోస్తలుడైన పౌలు గారు లాస్ట్కు ముగిస్తూ చెప్తున్నాడు 19 ఏంటంట, క్రీస్తునందు మాట్లాడుతున్నాడు. ప్రియులారా, మీ క్షేమాభివృద్ధి కొరకై ఇవన్నీ ఏంటంట చెప్పుచున్నాను. ఓకేనా? క్రీస్తులోనికి వచ్చిన వ్యక్తిలో ఉండాల్సిన క్వాలిటీ గురించి చెప్తే ఏంటంట, ఏమని చెప్తున్నంటే ఎవరి మీద ఏంటంట భారంగా ఉండదలుచుకోవట్లేదు. నేను ఎప్పుడైనా సరే క్రీస్తులో ఎదిగే వ్యక్తి కోరుకునేది ఏంటి చెప్పండి, వాళ్ళ దగ్గర నుంచి ఏదో డబ్బు వస్తుంది, ఇంకేదో వస్తుందని ఎప్పుడు కూడా ఏం చేయడంట, కోరుకోడు. ఏం కోరుకుంటారని చెప్తున్నాడు, మీ ఆస్తిని కాదు కానీ ఎవరినంట, ఏమని చెప్తున్నాడండి, మీ సొత్తును కాదు కానీ ఏంటంట మిమ్మునే కోరుకొనుచున్నాను. ఓకేనా? అంటే క్రైస్తవుని సంబంధిగా మన మాటలన్నీ కూడా ఎలా ఉండాలి చెప్పండి, ఒక వ్యక్తి దగ్గర నుంచి ఏదో ఆశించే విధంగా, ఆ వ్యక్తిని భ్రమపరిచే విధంగా, లేకుంటే మోసపెచ్చి అతన్ని ప్రేరేపించి అతని దగ్గర నుంచి ఏదో లాక్కునే విధంగా ఎప్పుడు కూడా ఏం చేయదు చెప్పండి. మన మాటలు అనేవి ఉండడానికి వీల్లేదు. అవతల వ్యక్తిని ఏదో మోసపుచ్చి అవతల వ్యక్తి దగ్గర ఏదో లాగేసుకుందాం, ఎంతో కొంత లాభం పొందేసుకుందాము, ఎంతో కొంత దగ్గర వచ్చింది తీసేసుకొని మనము లాభం పొందుదాము అనే విధంగా ఏం చేద్దంట, ఎప్పుడు కూడా అలాంటి ప్రయత్నాలని మనము చేయదు. ఏంటంట ఇంకా మాట్లాడి చెప్తున్నాడు ఏంటంటే, నేను ఎంత ఎక్కువగా మేము ప్రేమిస్తానో మీరు అంత తక్కువగా నన్ను ఏం చేయరు, ప్రేమించరు కదా అని మాట్లాడుతూ, అది అలా ఉండనియుడి. నేను మీకు భారంగా ఉండదు కానీ ప్రతి మాటను కూడా ఏం చేస్తున్నాడు చెప్పండి, అతనికి వాళ్ళందరికీ జ్ఞాపకం చేస్తున్నాడు. ఏంటంటే ఎప్పుడు కూడా ఏం చేయలేదు పౌలు గారు, వాళ్ళ మీద భారంగా ఉండడం కానీ వాళ్ళ దగ్గర ఏదో వసూలు చేయడం కానీ అధికారికంగా ఎప్పుడు కూడా ఏం చేయదు పౌలు గారు, అట్లాంటివి ఎప్పుడు కూడా చేయలేదు. అంటే క్రైస్తవునిగా మన యొక్క మాటలు, మన యొక్క పరిచర్య అంతా కూడా ఎలా ఉండాలి చెప్పండి, క్రీస్తుని తలపించే విధంగా, అవతలోనికి భారంగా ఇబ్బందికరంగా ఎప్పుడు కూడా మారడానికి మనము ప్రయత్నాలు చేయకూడదు. ఓకేనా? క్రైస్తవునికి ఇవన్నీ కూడా ఎన్ని మాటలు మాట్లాడుకున్నాం మనం, 5 విషయాలని మాట్లాడుకున్నాం. ఓకేనా? మాట్లాడాల్సినవి క్రైస్తవునిగా మనం మాట్లాడాల్సినవి. ఫస్ట్కి ఏంటంటే అపోస్తల కార్యంలో ఫెస్తుతో మాట్లాడి చెప్తున్నాడు పౌలు గారు. ఏంటంటే ఫస్ట్ది ఏంటి, స్వస్థ బుద్ధి, ఇంకేంటంట సత్యము, స్వస్థ బుద్ధి గల మాటలు మాట్లాడడం. అవతల వ్యక్తితో మనం మాట్లాడేటప్పుడు ఫస్ట్ ఏం మాట్లాడాలి, సత్యం మాట్లాడాలి, ఇంకేంటి స్వస్థ బుద్ధి, అంటే అవతల వ్యక్తులు మంచి బుద్ధిని ప్రేరేపించే విధంగా మాట్లాడాలి. రెండోది ఏంటంటే ఒక వ్యక్తికి మనం మాట్లాడుతున్నప్పుడు ఏం చేయాలి,
మన పర్సనల్ విషయాలు కాదు, మన పర్సనల్ విషయాలు కాకుండా ఎవరి గురించి చెప్పాలి? క్రీస్తుని గురించిన మాటలు చెప్పాలి. ఆ వ్యక్తిలో క్రీస్తుని గురించిన మాటలు ఎప్పుడైతే చెప్తావో క్రీస్తు మీద విశ్వాసం అనేది ఆ వ్యక్తిలో పెరుగుతుంది. మూడవది ఏంటంటే ఎప్పుడైనా సరే ఏం చేయాలి చెప్పండి? ఏకభావంతో కూడిన మాటలు మాట్లాడాలి. ఓకేనా? ఎప్పుడైనా సరే లోపల కక్ష అనేది నింపుకొని, క్రోధం అనేది నింపుకొని అవతల వ్యక్తిని బ్యాడ్ చేయడానికి, లేకుంటే అవతల వ్యక్తిని ఇబ్బంది పెట్టడానికి ఎప్పుడు కూడా మన మాటలు అనేది నోట్లో నుంచి బయటికి రావద్దు. ఏం చేయాలి చెప్పండి? ఏకభావం. ఎప్పుడైతే మనం సంఘంలోనికి వచ్చామో మన మాట అంతా ఎలా ఉండాలి చెప్పండి? ఏకభావము, ఏకతాత్పర్యంగా ఉండాలి. నాలుగోది ఏంటంటే అర్రమరిక లేని మాటలు. అంటే మంచి స్నేహబంధాన్ని తెంపుకునేలాగా ఎప్పుడు కూడా మనం మాటలు అనేది మాట్లాడదు. అవతల వ్యక్తి పట్ల బంధాన్ని తెంచుకునే విధంగా నువ్వెంత అంటే నేనెంత అనే మాటలు ఎప్పుడు కూడా ఏం చేయదు చెప్పండి? మాట్లాడడానికి క్రైస్తవునిగా మనము సిద్ధంగా ఉండొద్దు. ఐదవది ఏంటంటే క్షేమాభివృద్ధికి సంబంధించిన మాటలే మాట్లాడాలి అవతల వ్యక్తి. ఎప్పుడైనా సరే అవతల వ్యక్తికి మనం ఇచ్చే గిఫ్ట్ ఏంటంటే ఏంటి చెప్పండి? మన నోటి నుంచి వచ్చే మంచి లాభదాయకమైనవి అవతల వ్యక్తికి ఏంటంటే క్షేమాభివృద్ధికరమైన మాటలు, అవతల వ్యక్తికి క్షేమాన్ని కలిగించేవి, మంచి స్థితిలోనికి నడిపించేవి. అట్లాంటి మాటలు ఎప్పుడైతే మనం మాట్లాడితే ఏం చేస్తుంది చెప్పండి? దేవునికి సన్నిహితంగా ఉన్నామని అవతల వ్యక్తి తెలుసుకుంటాడు. ఓకేనా? క్రైస్తవునిగా మరి మాట్లాడకూడని మాటలు కూడా ఉన్నాయి. ఓకేనా? క్రీస్తులోనికి వచ్చిన తర్వాత మనం మాట్లాడాల్సిన మాటలు ఉన్నాయి, మాట్లాడకూడని మాటలు కూడా ఉన్నాయి. కీర్తనకారుడు రాస్తూ చెప్తున్నాడు, ఒకసారి చూడండి. కీర్తనలు 28:3 ఒకసారి చూడండి. కీర్తనకారుడు రాస్తూ చెప్తున్నాడు, కీర్తనలు 28:3 వచ్చింది. ఏంటంట? 28:3 భక్తిహీనులు పాపం చేయువారును, సెకండ్ లైన్ చదవండి, దానిలో సెకండ్ లైన్, వారు దుష్ట ఆలోచన హృదయంలో ఉంచుకొని తమ పొరుగువానితో సమాధానముగా మాట్లాడరు. ఏంటంట? ఎట్లా మాట్లాడతారంట? క్రైస్తవునిగా మనం మాట్లాడకూడని మాటలు ఏంటంట? వారు దుష్ట ఆలోచనను హృదయంలో ఉంచుకొని ఏం చేస్తారంట? తమ పొరుగువానితో ఏం చేస్తారు చెప్పండి? ఏం చేస్తారంట? సమాధానంగా మాట్లాడతారు. ఓకేనా? వాళ్ళు అక్కడ కీర్తనకారుడు చెప్తుంది ఏంటంటే లోపల ఏముంటుందంట? ఏముంటుందండి? ఒకసారి చూడండి, బైబిల్ ఏముంది ఒకసారి. 28:3 రెండో లైన్లో సెకండ్ పేరాలో ఉంది. ఏమనుంది అక్కడ? వారు దుష్ట ఆలోచనలు హృదయంలో ఉంచుకొని తమ పొరుగువానితో ఎలా మాట్లాడతారంట? ఎట్లా మాట్లాడతారు? సమాధానంగా. లోపల ఏముంటుంది? లోపల ఏముంటుంది చెప్పండి? అంటే అవతల వ్యక్తి మీద మంచి అభిప్రాయం కానీ, అవతల వ్యక్తి మీద మంచి ఆలోచనలు కానీ, అవతల వ్యక్తి మంచోడనే ఇది కానీ ఏంటి చెప్పండి? హృదయంలో ఏమాత్రం కూడా అతనికి చోటియడం అనేది ఉంటుంది. కానీ ఏం చేస్తారు? అవతల వ్యక్తితో ఏం చేస్తారు చెప్పండి? ఎట్లా మాట్లాడతారంట? ఎట్లా మాట్లాడతారు చెప్పండి? అవతల వ్యక్తి చూడగానే అబ్బా ఈ వ్యక్తికి నా మీద ఎంత ప్రేమో, ఎంత గౌరవమో, ఎంత అభిమానం అనుకునే విధంగా అవతల వ్యక్తి ఏం చేస్తారంట? ఏం చేస్తారు? మాట్లాడడానికి ప్రయత్నం చేస్తారు. ఓకేనా? లోపల ఎట్లుంటుంది? దుష్ట ఆలోచన. అతని వ్యక్తి మీద మంచి అభిప్రాయం అనేది ఉండనే ఉంది. అతడు దుష్టుడు, మంచోడు కాదు, వీడిని ఎలాగోలాగా అనగదొక్కాలి, లేకుంటే ఎలాగోలా వీడిని గుణపాఠం చెప్పాలని లోపల అనుకుంటారు. కానీ ఏంటి చెప్పండి? బయటికి ఎలా ఉంటారంట? ఎట్లుంటారు? సమాధానం. అతనితో అసలు ఏ కక్ష లేనట్టు, ఏ భేదం లేనట్టు, ఏ ఇబ్బంది లేనట్టు ఏం చేస్తారంట? అట్లుంటారు. అట్లా ఎప్పుడు కూడా మాట్లాడొద్దు. ఓకేనా? నెక్స్ట్ రెండోది ఏంటంటే రోమిల రాసిన పత్రిక 16:18. రోమిల రాసిన పత్రిక 16:18. అటు వారు మన ప్రభువైన క్రీస్తుకు కాక తమ కడుపునకే దాసులు, వారు ఇంపైన మాటల వలనను ఇచ్చకముల వలనను నిష్కపటుల మనసును ఏం చేస్తారంట? మోసపుచ్చుదురు. ఓకేనా? ఎవరి గురించి మాట్లాడుతున్నాడు ఇక్కడ? మరలా ఎవరి గురించి మాట్లాడుతున్నాండి? అక్కడ చెప్తూ మాట్లాడుతుంది ఏంటంటే అట్టి వారు ప్రభు అయిన క్రీస్తు కాక తమ కడుపునకే దాసులు. ఏంటి చెప్పండి? ఎప్పుడైతే వాళ్ళ యొక్క తిండి గురించి ఆలోచన, లేకుంటే వాళ్ళు ఎలా అభివృద్ధి పొందాలని ఆలోచన ఉంటుందో వాళ్ళు ఏం చేస్తారంటే చెప్పండి? ఎలాంటి మాటలు చెప్తారంటే అవతల వ్యక్తికి? ఎట్లాంటి మాటలు మాట్లాడుతారంటే అవతల వ్యక్తితో?
ఇంపైన మాటలు ఇంకేంటంట, ఇంపైన మాటలను, ఇచ్చకపు మాటలను. ఓకేనా? ఇంపైన మాటలు అంటే ఇంపైన అంటే ఏంటండి? మాటలు వినడానికి చెవులకి ఏంటి చెప్పండి, ఎలా ఉండాలి, ఎట్లుండాలి చెప్పండి? ఇంపుగా అంటే అవి చాలా మంచి, మనకు అవి సత్యం కాకపోయినా అబద్ధమైనా సరే, ఓకేనా, అది అబద్ధం అని తెలిసినా సరే, కానీ ఎలా ఉంటుంది చెప్పండి చెవులకు? ఎట్లుంటుంది చెప్పండి? వాడు చెప్పేదంతా అబద్ధము, ఇవన్నీ వేస్ట్ అనిపిస్తుంది, కానీ ఎలా ఉంటాయి చెవులకు? ఇంపైన మాటలు ఒక వ్యక్తికి ఎక్కిస్తూ ఇంకేం చేస్తారంట, ఇచ్చక మాటలు ఆ వ్యక్తి చెప్తే ఏం చేస్తారు, నిష్కపటులైన మనసులు ఏం చేస్తారంట, చెరిపే మాటలు అనేవి మోసపుచ్చే వారు ఉంటారు క్రైస్తవంలో. కొద్దిగా ఇట్లాంటివి కూడా చేస్తున్నామే చూసుకోని చెప్తున్నాను. ఇంకా ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 4వ వచనం వస్తుంది చూడండి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5:4 ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 4వ వచనం. కృతజ్ఞత వచనమే మీరు ఉచ్చరింపవలను గాని మీరు బూతులైనను, పోకిరి మాటలైనను, సరసోక్తులైనను ఉచ్చరింపకూడదు. ఏంటంట? ఇవి మీకు తగ్గవు. ఓకేనా? రైట్ అని చెప్తున్నారు. ఏంటంటే ఇంకో మాట ఏం చెప్తున్నారు అంటే ఇక్కడ ఏంటంట, కృతజ్ఞత వచనం మీరు ఉచ్చరింపాలి. ఓకేనా? అవతల వ్యక్తిని ఏం చేయాలంటే మనం ఏం చేయాలి చెప్పండి? కృతజ్ఞత వచనం. కృతజ్ఞత వచనం అంటే కృతజ్ఞత వచనం అవతల వ్యక్తి ద్వారా ఏంటంట, అవతల వ్యక్తికి ఏం చేయాలంట, కృతజ్ఞత వచనమే మీరు ఉచ్చరింపవాలని. కానీ ఇంకేంటంట, బూతులైనను, సరసోక్తులైనను, ఇంకేంటంట, పోకిరి మాటలైనను ఉచ్చరింపాలి. అది క్రైస్తవునిగా మీకు తగ్గదు. అంటే అవతల వ్యక్తితో మనం అంటే మా అవతల వ్యక్తి మన మీద ద్వేషాన్ని తెప్పించినప్పుడు, కోపాన్ని తెప్పించినప్పుడు మనం ఏం చేయాలి చెప్పండి? కృతజ్ఞత వచనం అంటే క్షేమాభివృద్ధమైన మాటలే మాట్లాడదామా? అవతల వ్యక్తి మనల్ని గాయపరిచినప్పుడు, ఇబ్బంది పెట్టినప్పుడు అంటే అవతల వ్యక్తిని దీవించే మాటలే మాట్లాడతారా, లేకుంటే శాపనార్థాలు పెడతారా? ఏం చేస్తారు చెప్పండి? అవతల వ్యక్తి మనం ఇబ్బంది పెట్టినప్పుడు ప్రతి సందర్భంలో క్రైస్తవునికి ఒక ఆజ్ఞాన్ని ఇస్తున్నాడు. ఏంటంటే మీరు కృతజ్ఞత వచనమే కానీ ఏంటంట, బూతులు కానీ, ఇంకేంటంటే పోకిరి మాటలు కానీ, సరసోక్తులు కానీ ఏం చేద్దంట, ఉచ్చరింపొద్దని చెప్తున్నాడు. ఓకేనా? ఇది 3వ కండిషన్. 4వది ఏంటంటే తిమోతికి రాసిన మొదటి పత్రిక 6:20 చూడండి. తిమోతికి రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయం 20వ వచనం. ఓ తిమోతి, నీకు అప్పగింపబడిన దానిని కాపాడి ఏంటంట, అపవిత్రమైన ఒట్టి మాటలకు ఏమని చెప్తున్నాడు చెప్పండి? నెక్స్ట్ ఏంటంట, ఇక్కడ 4వదిగా చెప్తూ అపవిత్రమైన ఏంటంట, ఒట్టి మాటలు. ఓకేనా? అపవిత్రమైన ఒట్టి మాటలోనికి ఎప్పుడు కూడా ఏం చేయదంట, జ్ఞానమని అబద్ధముగా చెప్పబడిన విపరీత వాదములకు ఏం చేయాలంట, దూరంగా ఉండాలి. ఓకేనా? వాదాలు పెట్టుకోవడానికి ఎప్పుడు కూడా ఏం చేయొద్దు. క్రైస్తవునికి ఏం చేయదు చెప్పండి? నాది కరెక్ట్ అంటే నాది కరెక్ట్ అని ఏం చేయదు. ఎప్పుడు కూడా ఏం చేయొద్దంట, వాదానికి దిగడానికి. వాళ్ళు ఏమనుకుంటారంటే చెప్పేవాళ్ళు ఏమనుకుంటారు చెప్పండి, మేమే జ్ఞానులు, మాకే అంతా తెలుసు, బైబిల్లో ఉన్న ప్రతి ఒక్కటి మాకు తెలుసు అని ఏం చేస్తారు చెప్పండి? వాళ్ళే జ్ఞానులు అనుకుంటూ అబద్ధాన్ని ఆశ్రయించి ఏం చేస్తారు చెప్పండి? ఏం చేస్తారంట, అపవిత్రమైన ఒట్టి మాటలు తిరిగిపోతారు. వ్యర్థమైన దాని నుంచి టైం అంతా కూడా ఏం చేస్తారు, వృధా చేస్తారు. అట్లాంటి వారి కొరకు నువ్వేం చేయొద్దు, టైం కేటాయించి ఆ డిబేట్ అయితే నువ్వు కూడా సపరేట్గా ఇంకో డిబేట్ చేస్తే ఏం చేయొద్దంట, టైం అనేది వేస్ట్ చేయదు. ఓకేనా? అట్లాంటి దాంట్లో కొద్దిగా జాగ్రత్త ఉండాలి. తిమోతికి రాసిన 2వ పత్రిక 2:17 ఒకసారి చూడండి. తిమోతికి రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం 17 వచనం. పదిహేడు 2:17 కొరుకుపుండు ప్రాగినట్టు వారి మాటలు ప్రాకును. ఏంటంట, ఇంకో మాటలు ఏంటంట, ఏంటి చెప్పండి? కొరుకుపుండు ప్రాకినట్లు ప్రాకే మాటలు. అవి కూడా ఏంటి చెప్పండి? అపవిత్రమైన ఒట్టి మాటలు. అవి ఏం చేస్తాయంట, ఎలా పాకుతాయి చెప్పండి లోపలికి? ఎట్లా పాకుతాయంట? కొరుకుపుండు పాకినట్లు ఏం చేస్తాయంట, లోపలికి పాకేస్తాయి. కొరుకుపుండు అంటే క్యాన్సర్ గడ్డ. ఓకేనా? క్యాన్సర్ ఎప్పుడైతే అది లోపలికి వస్తుందో అది ఏం చేయాలి చెప్పండి? ఫస్ట్గా ఏది కూడా తెలియదు, కానీ ఎప్పుడైతే అది లోపల
అది పెరుగుకుంటూ పోతుందో దాని స్థాయి అనేది ఏం చేస్తుంది చెప్పండి, అప్పుడు ఏం చేస్తుంది చివరికి అది నాశనంలోనికి మనల్ని నడిపిస్తుంది క్యాన్సర్ అనేది. ఓకేనా? అట్లాంటి విధంగానే ఈ అపవిత్రమైన ఒట్టి మాటలు ఎప్పుడైతే మనం వెళ్తామో ఈ వాదాల్లోనికి వివాదాల్లోనికి, అరే ఇవి వింటుంటే బాగున్నాయి కదా, ఈ డిబేట్స్ అన్నీ బాగున్నాయి కదా, ఇవన్నీ ఇంత జ్ఞానం అనేది నాకు తెలియలేదు కదా, అవతల మాట్లాడుతుంటే దాన్ని జ్ఞానం అనుకుని ఎప్పుడైతే ఈ వివాదాల్లోనికి డిబేట్లోనికి నువ్వు ఇంట్రెస్ట్ ఎక్కువ చూపిస్తావు అప్పుడు ఏం చేస్తావు చెప్పండి, ఏం చేస్తావు? కొరుకు పుండు పాగినట్టు అదేం చేస్తుంది, క్రైస్తవ జీవితాన్ని నాశనం చేస్తుంది. మీకు తెలుసులేదో చర్చలు డిబేట్స్ అనేవి మీకు న్యూస్ ఛానల్ ఎక్కువగా అవుతుంటాయి. అవునా? ఆ పార్టీ గెలుస్తుందా, ఈ పార్టీ గెలుస్తుందా, లేకుంటే దేనికో దాని మీద ఏం చేస్తారు చెప్పండి, దాని మీద ఏం చేస్తారు జనాలు, ఏం చేస్తారు చెప్పండి? ఈ చర్చలు జరిపేటప్పుడు ఏం చేస్తారు, వ్యూస్ అనేది ఎక్కువ ఉంటుంది. ఎందుకు? మనుషులకు అదంటే ఏంటి చెప్పండి, చాలా ఇంట్రెస్ట్. ఓకేనా? ఓ 10 గంటలు చర్చగా ఏం చేస్తారు చెప్పండి, దాన్ని ముంగట కూర్చొని ఏం చేస్తారు, దాన్ని వినడానికి సిద్ధపడతారు. 10 గంటలు విన్న తర్వాత వాళ్ళకి ఏమైనా ఉపయోగం ఉంటుంది దానివల్ల? పోనీ వీళ్ళు ఏమైనా దాన్ని సాల్వ్ చేస్తారా? మీ విషయంలోనే సరే, అంటే అవి బయట విషయాలు కనుక ఓకే, క్రీస్తులోనికి వచ్చిన తర్వాత కూడా ఏముంటాయి చెప్పండి, అవునా కదా? కొన్ని డిబేట్స్ అనేవి, కొన్ని వివాదాలు అనేవి నడుస్తూ ఉంటాయి. అట్లాంటి దాని మీద మనం టైం కేటాయించామనుకుని ఏమవుతుంది చెప్పండి, మన టైం వృధా అవుతుంది తప్ప దానివల్ల మనకు వచ్చే ఉపయోగం ఏం కూడా ఉండదు. అవునా కదా? అవి ఎట్లాగో వృధా అయినవని మనకు తెలుసు. అట్లాంటి దాని మీద ఎప్పుడైతే మనం టైం వేస్ట్ చేస్తామో అది ఏం చేస్తుంది చెప్పండి, లోపల ఏం చేస్తుందంటే అది కొరుకు పుండు ప్రాగినట్టు ప్రాగి ఏం చేస్తుందంటే లోపల ఏం చేస్తుంది చెప్పండి, అది లోపల పాడు చేస్తుంది, మన హృదయాన్ని పాడు చేస్తుంది. ఎప్పుడైతే మనకు తెలియని విషయాలు జ్ఞానంగా మనం తెలుసుకుందామని ఎప్పుడైతే విచక్షణ కోల్పోయి మనం వెళ్తూ ఉంటాం ముందుకు, అవన్నీ కూడా ఏం చేస్తాయి చెప్పండి, మనకు హానే చేస్తాయి. ఓకేనా? ఎప్పుడైతే ఒక వ్యక్తి దేవుని సంబంధిగా నేను చెప్పుకుంటూ అట్లాంటి దానిలోనికి ఎప్పుడైతే అతను వెళ్ళిపోతాడో, ఆ వివాదంలోనికి వెళ్ళిపోతాడో, ఆ డిబేట్స్లోనికి వెళ్ళిపోతాడు, ఆ వ్యక్తి ఏం చేస్తాడు చెప్పండి, ఆటోమేటిక్గా దేవుని నుండి పక్కకు తొలిగిపోతాడు. దేవుని నుండి పక్కకు తొలిగిపోయి ఏం చేస్తాడంటే తనను తాను చూపించుకోవడానికి ఇష్టపడతాడు. ఓకేనా? ఈ చూపించుకోవడానికి ఇష్టపడే క్రమంలో ఏమవుతాయంటే ఫస్ట్కి ఏమవుతాయంటే ఆ మాటలు చెప్తే ఏంటంటే అపవిత్రమైన ఒట్టి మాటలు వస్తాయి. ఓకేనా? మాట్లాడుతున్నానే ఎప్పుడైతే ఎక్కువ మాటలు వస్తాయి నోటి నుంచి అప్పుడు ఏమవుతుందంట, అధికమైన మాటలు ఏంటంట ఏమవుతుంది చెప్పండి, దోషం ఉండక మనది. ఎప్పుడైతే మనం అధికంగా మాట్లాడుతున్నామో మన నోరు అనేది ఏం చేస్తుంది చెప్పండి, ఏం మాట్లాడుతున్నా విచక్షణ కోల్పోతుంది. ఎప్పుడైతే ఎక్కువగా ఒరుతూ మాట్లాడుతుంటారో వాళ్ళు ఏం మాట్లాడుతున్నారో వాళ్ళకే తెలియదు. కొద్దిగా మాట్లాడే ఎలా ఉంటాడు చెప్పండి, జ్ఞానిగా ఉంటాడు. అధికంగా నాకే అన్ని తెలుసు అని ఎప్పుడైతే ఇట్లా మాటలోనికి వెళ్ళిపోతాడో వాని మాటలు ఏముంటుందంట, కంపల్సరీ ఏముంటుంది చెప్పండి, దోషం ఉంటుంది, ఏదో ఒక తప్పు అనేది ఉంటుంది. కాబట్టి ఏం చేసుకోవాలి, అట్లాంటి దానిలోనికి మీరు వెళ్లకుండా జాగ్రత్త చూసుకోవాలి. ఇవన్నీ కూడా ఏం చేస్తాయి, కొరికి పుండు ప్రాగినట్టు ప్రాకి మిమ్మల్ని నాశనం చేస్తాయి. మాట్లాడకూడదు. ఫస్ట్ ఏంటంటే దుష్ట హృదయాన్ని, ఫస్ట్గా ఏంటి చెప్పండి, దుష్ట హృదయాన్ని లోపల ఉంచుకొని బయటికి ఏం చేయొద్దు, సమాధానంగా మంచి వారిలా మాట్లాడినప్పుడు ఎప్పుడు కూడా ప్రయత్నాలు చేయొద్దు. రెండోది ఏంటంటే ఇంపైన మాటలు, ఇచ్చకమైన మాటలు. మన అవసరాలకు అవతల వ్యక్తిని ఏం చేయొద్దు చెప్పండి, ఏదో ఉబ్బించి పొగిడి అతనికి ఏదో సోపేసి అతని దగ్గర నుంచి ఏదో రాబట్టుకోవడానికి ఎప్పుడు కూడా ప్రయత్నం చేయొద్దు. రెండోది. మూడోది ఏంటంటే బూతులు, పోకిరి మాటలు, సరసోక్తులు ఏం చేయొద్దు, మన నోట్లో నుంచి రావడానికి లేదు. నాలుగోది ఏంటంటే అపవిత్రమైన ఒట్టి మాటలు. ఓకేనా? పనికి మాలిన మాటలు ఎప్పుడు కూడా మాట్లాడడానికి ప్రయత్నం చేయొద్దు. ఐదోది ఏంటంటే కొరుకు పుండు ప్రాగినట్లు ఈ డిబేట్స్, వివాదాలకు ఎప్పుడు కూడా మనం వెళ్ళడానికి ప్రయత్నం చేయొద్దు. ఓకేనా? ఇప్పుడు చూద్దాం ఒకసారి యాకోబు గారు ఏం చెప్తున్నారు. యాకోబు రాసిన పత్రికలో యాకోబు గారు చెప్తున్నారు 3:2 విషయంలో, 3వ అధ్యాయం 2వ మాటలో, అనేక విషయాల్లో మనం అందరం ఏం చేస్తున్నామంట, తప్పిపోచున్నాము. ఎవడైనాను మాట యందు తప్పని ఎడలాంటి వాడు ఏంటంట, లోపం లేని వాడై తన సర్వ శరీరం ఏం చేస్తాడంట, స్వాధీనం అందించుకొని శక్తి గలవాడవి. ఓకేనా? రైట్. ఇప్పుడు మనం ఎన్ని విషయాలు ఫస్ట్ ఏంటి చెప్పండి, ఫస్ట్ 5 విషయాలు ఏంటి చెప్పండి, క్రైస్తవునిగా మనం మాట్లాడే విషయాలు మాట్లాడవలసినవి ఏవైతే మాట్లాడాలో. సెకండ్ 5 విషయాలు ఏంటంటే క్రైస్తవునిగా మనం ఏం చేయొద్దు, మాట్లాడకూడని విషయాలు విన్నాం. ఓకేనా? ఈ 5 విషయాల్లో 5కి 5 పర్ఫెక్ట్ ఉన్నారు చెప్పండి. ఫస్ట్ 5 ఏంటి చెప్పండి, క్రైస్తవునిగా మనం ఉండాల్సిన పద్ధతి. సెకండ్ ఏంటంటే క్రైస్తవునిగా మనం ఉండకూడాల్సిన పద్ధతి. ఓకేనా? దీంట్లో ఎక్కువ అనేది మనం దేంట్లో ఉన్నాం చెప్పండి. ఫస్ట్ 5 మార్కులు ఎన్ని మార్కులు వేసుకుంటారు మీకు మీరు? 5 క్వశ్చన్లు ఉన్నాయి. ఫస్ట్కి ఏంటంటే ఒక అవతల వ్యక్తితో, పెద్ద వ్యక్తితో మాట్లాడే ఏం చేయాలి చెప్పండి, సత్యాన్ని మాట్లాడాలి, స్వస్థ బుద్ధి కలిగి మాట్లాడాలి.
దీంట్లో మరి 100కు 100 తీసుకుంటారా? రెండోది ఏంటంటే అవతల వ్యక్తితో మాట్లాడడం, మనం ఎవరి గురించి మాట్లాడాలి? మన బిల్డప్ తగ్గించి ఏం చేయాలి? క్రీస్తుని గురించిన విషయం అనేది చెప్పాలి. ఓకేనా? దీంట్లో ఇంకేంటంటే మాట్లాడేటప్పుడు అవతల వారితో ఏం చేయాలి చెప్పండి? ఎప్పుడు కూడా ఏకభావంతో కలిసి, వాళ్ళతో కలిసి ఉండడానికి ఎప్పుడు కూడా మన ప్రయత్నం అనేది జరిగించాలి. నాలుగోది ఏంటంటే అరమరిక, అంటే ఆ బంధాలు తెంచుకునే విధంగా ఎప్పుడు కూడా మనము మాట్లాడడానికి ప్రవర్తించొద్దు. నాలుగోది ఏంటంటే అవతల వ్యక్తికి క్షేమాభివృద్ధి కలిగించే మాటలే మనం మాట్లాడాలి. ఓకేనా? ఈ 5 విషయాల్లో 5కి 5 మార్కులు వస్తాయి చెప్పండి. 5 క్రీస్తులో ఉండాల్సిన లక్షణాల్లో 5కి 5 మార్కులు వస్తాయి మనకు. వస్తాయా రావా? 5కి 5 పర్ఫెక్ట్గా ఉన్నామా? ఓకేనా? ఎన్ని ఉన్నాయో మీకు మీరే లోపల హృదయాలు వేసుకోండి. ఓకేనా? మాట్లాడకూడని దానిలో ఏంటంటే దుష్ట హృదయాన్ని లోపల ఉంచుకొని ఏంటి చెప్పండి, బయటికి ఏం చేస్తాం? మంచిగా మాట్లాడతాం. ఓకేనా? ఒకటి ఇది ఫస్ట్ మార్క్, మరి మీరే వేసుకోండి. ఓకేనా? కాదని లోపల ఏదో ఉంచుకొని కుళ్ళ కుతంత్రం ఉంచుకొని బయటికి మాత్రం సమాధానంగా మేము మాట్లాడతామంటే అందులో ఏంటి చెప్పండి, ఒక మార్క్ మీకు పడ్డట్టే. రెండోది ఏంటంటే ఇంపైన మాట, ఎవరినైనా మనం మన దారిలోనికి తెచ్చుకోవాలంటే, లేకుంటే మన దారిలోనికి అతను రావాలంటే ఏం చేస్తాం చెప్పండి? అతనికి ఏవైతే ఇష్టమో ఆ మాటలు మాట్లాడడానికి మనం ఏం చేస్తాము? అతనికి ఇష్టమైన మాటలు అతనికి చెప్పి మన వైపు లాక్కోవడానికి ప్రయత్నాలు జరిగిస్తుంటారు. లేకుంటే అవతల వ్యక్తి మీద చెడు అభిప్రాయాలు చెప్పి అతన్ని మన మీద బెస్ట్ ఇంప్రెషన్ కలిగేలా చేసుకోవడం, ఇట్లాంటిది ఉందేమో చూసుకోవడం. ఒకవేళ ఇది కూడా ఓకే అయితే 2 మార్కులు ఉండకూడదు దాంట్లో. మూడోది ఏంటంటే బూతులు, పోకిరి మాటలు, సరసోక్తులు, ఒకవేళ ఇట్లాంటివి కూడా మాట్లాడితే ఏంటి చెప్పండి, ఉండకూడదు దాంట్లో 3 మార్కులు ఉన్నట్టే. నాలుగోది ఏంటంటే అపవిత్రమైన ఒట్టి మాటలు, మన పనికి రావని తెలిసిన ఆ మాటలను తెచ్చి మనం ముందేసుకుని మాట్లాడు, వాడు అలాంటి వాడు, ఇలాంటి వాడు, వాడు ఎక్కడికి వెళ్ళాడో తెలుసా, ఎక్కడికి వెళ్ళాడో తెలుసా, అవన్నీ ఏంటంటే ఏంటి చెప్పండి, అపవిత్రమైన ఒట్టి మాట, మనకు అవసరం లేదు. అట్లాంటి దాని గురించి ఎక్కువగా ఏమైనా ఎంక్వైరీలు చేస్తున్నామా? ఒకవేళ చేస్తే ఉండకూడదు దాంట్లో 4 మార్కులు. ఐదోది ఏంటంటే కొరుకు పుండు పాకినట్లు పాకే మాటలు, మనకు అవసరం లేని విషయాల్లో అనవసరంగా డిబేట్ చేస్తూ వాదనలు పెట్టుకుంటూ ఉండడం. ఓకేనా? దీంట్లో 5కి 5 ఒకవేళ వచ్చాయా చెక్ చేసుకోండి. పై దాంట్లో ఉండవలసిన దాంట్లో 5కి 5 వచ్చాయా? ఒకవేళ 2 కూడా సమానం ఉన్నాయి అనుకోండి, అల్ల 3 ఇళ్ళ 3 వస్తే, ఒకవేళ అలా 4 వచ్చి ఇళ్ళ 3 వస్తే, లేకుంటే ఇవే 5 వచ్చాయి 0 వస్తే ఏంటి చెప్పండి, ఇంకా మనం ఏం చేస్తామని చెప్పండి, క్రీస్తులో ఇంకా సరిగ్గా ఏం చేస్తలేమో ఎదగట్లేదు. ఓకేనా? దాని గురించి ఒక మాట చెప్పండి. తెస్సలోనికి రాసిన పత్రిక 2వ అధ్యాయం వస్తుంది చూడండి. తెస్సలోనికి రాసిన పత్రిక 2వ అధ్యాయంలో, క్షమించండి, 2వ తెస్సలోనికి పత్రిక 3వ అధ్యాయం 14వ వచనం చూడండి. 2వ తెస్సలోనికి రాసిన పత్రిక 3వ అధ్యాయం 14వ వచనంలో, ఈ పత్రిక మూలంగా మేము చెప్పిన మాటకు ఎవడైనా లోబని యెడల అతన్ని కనిపెట్టి అతడు సిగ్గుపడు నిమిత్తము అతనితో ఏం చేయొద్దంట, ఏం చేయొద్దు చెప్పండి, ఏం చేయొద్దు చెప్తున్నాండి. ఈ పత్రిక మూలముగా మేము చెప్పిన మాటకు లోబడని ఎడల ఏం చేయాలంట, అతన్ని కనిపెట్టి అతడు ఏం చేయాలంట, సిగ్గుపడు నిమిత్తం అతనితో ఏం చేయొద్దంట, ఏం చేయదు చెప్పండి, సాంగత్యం చేయొద్దు. క్రైస్తవుని ఏం చెప్తున్నాడు చెప్పండి, ఎప్పుడైతే మనము క్రీస్తు పత్రికను చదువుకుంటూ క్రీస్తులాగా మారడానికి ఏమాత్రం మనం అవకాశాన్ని ఉపయోగించుకుంటూ, ఎన్ని అవకాశాలు ఇచ్చినా దాన్ని నిర్లక్ష్య పెడితే ఎప్పుడైతే ముందుకు వెళ్తున్నాం మనం ఏం చేస్తున్నాం చెప్పండి, ఏం చేస్తున్నాం, క్రీస్తుతో మనం ఇంకా సాంగత్యం లేవు. ఒకవేళ నిజంగా ఇట్లాంటివన్నీ పాటిస్తున్న వాళ్ళు ఉన్నారనుకోండి, వాళ్ళని ఏం చెప్తున్నాడు, వాళ్ళకి ఇచ్చే బెస్ట్ ఆప్షన్ ఏంటంటే ఏం చేయాలంట, ఒకవేళ ఇట్లాంటి 10 లక్షణాలు ఉన్న వ్యక్తిని 5 మంచి లక్షణాలు ఉన్నాయి అనుకోండి, వాళ్ళు ఏం చేయండి, వాళ్ళతో సావాసేయండి. కింద 5 లక్షణాలు చెప్పడానికి ఉండకూడనివి ఈ లక్షణాలు ఎప్పుడైతే వాళ్ళు ఉన్నారో వాళ్ళతో ఏం చేయాలంట, ఏం చేయండి చెప్పండి, సాంగత్యం చేయకండి. పోకిరి మాటలు మాట్లాడటం, బూతులు మాట్లాడుతుంది. ఓకేనా? క్రైస్తవులుగా వీళ్ళు చర్చికి వస్తున్నప్పుడు ఇట్లాంటివి చేస్తున్నారు అనుకో, వాళ్ళతో ఏం చేయొద్దంట, ఏం చేయొద్దు, సహవాసం చేయొద్దు. ఎందుకు సహవాసం చేయొద్దు అంటున్నాడంటే మీకు తెలుసలేదు, లోకంలో ఒక సామెత ఏంటి చెప్పండి, 6 నెలలు కలిసి తిరిగితే వాడు ఈడవుతాడు, వీడు వాడవుతాడు. అవునా కదా? అవుతారా కదా? ఎందుకంటే వాళ్ళ లక్షణాలన్నీ కూడా ఏం చేస్తాయి, వీనికి అన్ని తెలియకుండానే అన్నీ కూడా వచ్చేస్తాయి. కాబట్టి చర్చిలో సంవత్సరాలు తరబడి ఉన్నారంటే ఏమవుతుంది, వాళ్ళు ఉన్న భక్తి కూడా ఏమవుతుంది చెప్పండి, తగ్గిపోతుంది. ఎందుకంటే అందరూ భక్తి ఎందుకంటే నేను ఒక్కని ఎందుకు భక్తి పరంగా ఉండాలి, అందరికి లేని భక్తి నాకెందుకు, అవునా కదా? మనలో వచ్చే ఆలోచనలు ఎలా ఉంటాయంటే, నేను సరే అందరు ఉండట్లేదు, నేను ఒక్కనే భక్తిగా ఎందుకు ఉండదు అనే ఆలోచన రాదు. ఏమొస్తుంది చెప్పండి,
అందరు లేని నేను ఒక్కరిని భక్తి పరును అనుకున్నాను. ఏం చేస్తారు ఎప్పుడు? అందరు ఏం చూస్తారు? సపరేట్గా చూస్తారు. వీనికి మాత్రమే, వీనికి ఒక్కరికి ఉంది భక్తి, మాకు లేదా భక్తి, మాకు దేవుడు అంటే భయం లేదా అనుకుంటారేమో. ఏం చేస్తారు చెప్పండి? ఆ ఉన్న భక్తిని కాస్త ఇంకేం చేస్తారు? తగ్గించుకుంటూ వెళ్ళిపోతారు. చాలే మనం చేసే భక్తి. కాబట్టి ఇస్తున్న హెచ్చరిక ఏంటంటే పౌలు గారు, ఒకవేళ అట్లాంటి వాళ్ళు ఉన్నారంటే, భక్తిని తగ్గించే వాళ్ళు ఉంటే ఏం చేయాలంటే వాళ్ళతో ఏం చేసుకోండి? సావాసం కట్ చేసుకోండి ఫస్ట్గా. ఈ భక్తిని తగ్గించే వ్యక్తులు ఎవరైతే ఉంటారో వాళ్ళతో మీ సాంగత్యం అనేది ఏం చేసుకోండి? తగ్గించేసేయండి. అలా ఉంటే మీ భక్తి జీవితం ఏమవుతుంది చెప్పండి? ఎదుగుతుంది. కాబట్టి చాలా జాగ్రత్త ఉండాలి. మనం మాట్లాడే విషయాల్లో, మనం ప్రవర్తించే ప్రవర్తనలో క్రైస్తవుని ఉన్నాం కాబట్టి ఏం చేయాలి చెప్పండి? ప్రతిదీ కూడా ఏం చేసుకోవాలి? జాగ్రత్తగా మనం చూసి అడిగేయాలి. అవునా కదా? క్రీస్తులోనికి ఎప్పుడైతే మనం మారడానికి ప్రయత్నం చేస్తున్నామో, క్రీస్తులాగా మారడానికి క్రీస్తు ఇచ్చే అవకాశాలన్నీ కూడా ఏం చేసుకోవాలి? మనం సద్వినియోగపరచుకోవాలి. క్రీస్తులాగా మారడానికి మన యొక్క ప్రేరణ అనేది కలుగుతుండాలి. అవునా కదా? ఎప్పుడైతే మనం వాక్యాన్ని వింటున్నాం, వాక్యం ఏం చేయాలి? మనలో ఫలింపు అనేది తీసుకొని రావాలి. ఎప్పుడైతే ఆ ఫలింపు మనలో రాలేకపోతుందంటే మనం ఏం చేస్తున్నట్టు? ఇంకా క్రీస్తు సాంగత్యం మనం ఉండట్లేదు, క్రీస్తులో సరిగా ఉండట్లేదు. పౌలు గారు అన్నట్టు ఏంటి చెప్పండి? నేను ఎక్కువగా నేను ప్రేమిస్తున్నాను, ఓకేనా, చాలా ఎక్కువగా నిన్ను ప్రేమిస్తున్నాను. కానీ ఏంటి చెప్పండి? ఆ ప్రేమ అనేది మీకు ఎలా ఏర్పడుతుంది, ఎలా కనబడుతుంది? కొరింథీయులకు రాస్తూ చెప్తున్నాడు ఏంటంటే, నేను మీ పత్య సరిగ్గానే ఉన్నాను, కానీ మీరేమైపోయింది చెప్పండి? సంకుచితంగా ఏ మాత్రం మీ మధ్య నాకు అలాంటి భేదాభిప్రాయం లేదు. కానీ మీరేమనుకుంటున్నారు? అలాంటి భేదాభిప్రాయం మీలో ఉందని, ఒకరినొకరు లెక్క చూస్తారని అనుకుంటున్నారు. క్రీస్తు దగ్గరకు వచ్చే మనము కూడా ఏమనుకుంటాం చెప్పండి? క్రీస్తు మన మీద చూపించే ప్రేమ అంతా కూడా ఎలా ఉంది చెప్పండి? ఆయన పరిపూర్ణంగానే చూపిస్తున్నాడు. కానీ మనం ఏం చేస్తున్నాం చెప్పండి? ఆయన ఇచ్చిన పరిపూర్ణతకు మనం అంత పరిపూర్ణంగా ఏం చేయలేకపోతున్నాం? అంత ప్రేమను క్రీస్తుకి ఇవ్వలేకపోతున్నాం. అవునా కదా? ఆ లోపం అనేది ఉందని గ్రహించారా లేదా? క్రీస్తు ఎంతైతే మనల్ని ప్రేమిస్తున్నాడో, క్రీస్తు ఎంతైతే మనకు క్షేమాభివృద్ధి కలగజేయాలని చూస్తున్నాడో, నిజంగా అంత బాధ్యతగా మనం నడుచుకుంటున్నాం చెప్పండి? దేవుని పట్ల ఉంటున్నాం చెప్పండి? అంత బాధ్యతగా ఉన్నామని ప్రతిరోజు మీకు అర్థమవుతుందా? నిజంగానే క్రీస్తు ఏదైతే కోరుకుంటున్నాడో, ఒక్కో రోజు నా సావాసన, ఒక మెట్టును నేను ఎక్కించుకుంటూ వెళ్తున్నాను, ఒక్కో మెట్టు నేను దాటుకుంటూ వెళ్తున్నాను క్రీస్తు దగ్గరికి, నిజంగా మనకు ఆ ధైర్యం ఉందా చెప్పండి? ఉందా లేదా? ఒకవేళ అట్లాంటి ధైర్యం ఇంకా వస్తాయంటే మనలో ఏమన్నాడు చెప్పండి? ఇంకేమవుతుంది? మనలో భక్తి అనేది పెరగకుండా ఏం చేస్తుంది చెప్పండి? ఇంతకంతకు ఏం చేస్తుంది? ఇంకా దిగజారి వెనక్కి వెళ్ళిపోతుంది. ఒక్కో మెట్టు ఏం చేస్తున్నాం మనం? వెనక్కి వెళ్ళిపోతున్నాం. క్రీస్తు పట్ల ఉన్న ఆసక్తి అంతా కూడా తగ్గుతుందని మనము నిర్మోహమాటంగా చెప్పుకోవచ్చు. ఓకేనా? తల వంచుకొని చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధ మహాగణుడా, మీ ఘనమైన ఉన్నతమైన శ్రేష్టమైన నామానికి కృతజ్ఞతలు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. విన్న మాటలు నన్ను మా హృదయంలో భద్రపరిచినాయన. నీ వాక్యానికి విధేయులమై ఉండేలాగిన మీ కృపను మాకు అనుగ్రహించినాయన. నీ ఆత్మ సాయంతో మమ్మల్ని మేము బలపరుచుకునేలాగినైనా, నీ వాక్యాన్ని బట్టి మమ్మల్ని మేము శుద్ధి చేసుకునేలాగినైనా మీ కృపను అటే సహాయాన్ని మాకు అనుగ్రహించినాయన. అలాగే మీ కుమారుని యొక్క శరీరంలోనూ రక్తంలోనూ పాల్గొంచుండగా నాయన, మా యొక్క లోటుపాట్లను సరి చేసుకొని ఇంకా మీలోనైనా బలంగా ఎదగబడటకు, మాలో ఉన్న ప్రతి లోపాన్ని ఆయన ఒప్పుకొని నీలో కొనసాగలిగే అటు కృపను మహద్భాగ్యాన్ని మాకు అనుగ్రహించిందన్నా. అలాగే జరిగిన పాఠంలో తోడుగా ఉండి మీకు మహిమకరంగా జరిగే అటు కృపను మహద్భాగ్యాన్ని మాకు అనుగ్రహించమని క్రీస్తు వారి అయితే పరిశుద్ధులు నామమున ప్రార్థన మనం అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలు.